వెల్కమ్ టు విజిల్. ఆధునిక భారతదేశ చరిత్రలో స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తరువాత తరంలో మహనీయులు అనేక మంది తమ జీవితాలను ఈ దేశం కోసం ధారపోశారు. ఆ మహనీయులు ఎవరు, వారి సంతతి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, వారికి పూట గడుస్తుందా అని పట్టించుకునే తీరిక మనకు కానీ ప్రభుత్వాలకు కానీ లేదు. ఈ దేశ చరిత్రలో నాటి మహనీయుల ఆలోచనల అడుగులు, వారి ఆధునిక భావాలతో ఈ దేశం పునర్నిర్మాణానికి పునాదులు పడ్డాయి. ఇక మన తరంలో ఒక వర్గం కళ్ళ పొరల్లో దుమ్ముతో, అజ్ఞానం నిండిపోయి కంపుతో కాలుష్యం వెదజల్లుతుంది. ప్రస్తుత దేశ రాజకీయ నాటి చరిత్రలో సమాధి చేయబడ్డ చరిత్ర సమాధుల చుట్టూ తిరుగుతుంది. నాటి మహనీయుల వ్యక్తిత్వాన్ని నేటి తరానికి తెలియజేసి వారిలో స్ఫూర్తిని నింపటానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు మిత్రులు విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు. ఆయన ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగా. వ్యక్తి చూపులకు, గుణగణాలకు, స్వభావానికి సంబంధం ఉండనక్కర్లేదు అనటానికి చండ్ర రాజేశ్వరరావు ఒక మంచి ఉదాహరణ. ఆయనది ఎత్తైన విగ్రహం, విశాలమైన ముఖం, గంభీరమైన గొంతు, ఆ పంచకట్టు, నడిచే తీరు, ఆయన మాటల్లో ఒక రకమైన కరుకుదనం ఆయనలోని నిశిత దృష్టిని, మేధోశక్తిని, మానవీయ లక్షణాలని కప్పిపెట్టేవి. ఎవరితోనైనా నేరుగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే మనిషి చండ్ర రాజేశ్వరరావు. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేయకుండానే వదిలేశారని, అంతకుముందు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పట్టభద్ర స్థాయి విద్య కూడా పూర్తి చేయకుండా బయటికి వచ్చారని చాలామందికి తెలియకపోవచ్చు. 35 ఏళ్లకే ఒక జాతీయ పార్టీ అధినేత అయ్యింది కూడా ఒక్క రాజేశ్వరరావు మాత్రమే. 1951లో రణధీవే తరువాత సిపిఐ ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వరరావు పనిచేశారు. ఆ సమయం కమ్యూనిస్టు పార్టీకి ఒక రకంగా కల్లోల సమయం. సిపిఐ చీలిపోయిన తరువాత కూడా 1964లో మళ్ళీ సిపిఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1990 వరకు ఆ స్థానంలోనే కొనసాగారు. అంత ఎక్కువ కాలం అగ్రనాయకుడిగా ఉండటం రాజేశ్వరరావుకు ఒక్కడికే చెల్లిందేమో. కృష్ణా జిల్లా మంగళాపురంలో సంపన్న భూస్వామి కుటుంబంలో జన్మించిన తన యావదాస్తిని సిపిఐకి విరాళంగా ఇచ్చేశారు. అతి సాధారణ కార్యకర్తతో కూడా ఆప్యాయంగా మాట్లాడేవారు. పార్టీ కార్యాలయంలో గేటు దగ్గర ఉండే రెడ్ గార్డుతో కసువు ఊడ్చే వారిని కూడా ఆత్మీయంగా పలకరించేవారు. వారి మంచి చెడ్డలు కనుక్కునేవారు, అవసరమైన సాయం చేసేవారు. కమ్యూనిస్టు పార్టీల సుదీర్ఘకాలం అగ్రనాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన నడవడికలో ఎన్నడూ దర్పం కనిపించలేదు. రాజేశ్వరరావుకు సెక్యులరిజం అంటే ఒక ప్రదర్శనాంశం కాదు. సెక్యులరిజం నరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి ఆయన. బాబర్ మసీదు వివాదం కొనసాగుతున్నప్పుడు ఆయన కలత చెందారు. బాబరీ మసీదు ప్రాంతాన్ని ఒక మ్యూజియంగా మార్చాలని సూచించారు. చండ్ర రోజువారీ జీవితంలో ఆయన అనుసరించిన విధానం అత్యంత నిరాడంబరమైంది. ఏ సుఖాలు కోరుకోకుండానే జీవితం అంతా గడిపేశారు. తాను ఉండే గదిలో కూలర్లు, ఎయిర్ కండిషన్లు ఉండాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. అత్యంత సామాన్యంగా బతికేవారు. ఆయన మేటి దేశభక్తుడు. కమ్యూనిస్టు కనుక ఆయన తిరుగులేని దేశభక్తుడు. పంజాబ్లో తీవ్రవాదం ఆయన్ను కుదిపేసింది. దానికి మూలాలు ఏమిటో తెలుసుకోవటానికి సిక్కు మతం గురించి అపారంగా చదివారు. సిక్కు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. అస్సాం, మణిపూర్ కల్లోలాలు కూడా ఆయన నిశితంగా పరిశీలించేవారు. కుల మతాల పేరిట సంకుచిత మానసిక ధోరణులు ఆయనకు నచ్చేవి కావు. దేశంలోని వైవిధ్యతను తెలుసుకోవటం కోసం చండ్ర అన్ని ప్రయత్నాలు చేశారు. పార్సీ మతం గురించి కూడా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. మార్కిజానికి సుసంపన్నమైన భారతీయ సామాజిక సాంస్కృతిక అంశాలతో బంధం ఉండాలని ఆకాంక్షించేవారు. మన సంస్కృతిలోని తిరోగమన అంశాలను వదిలించుకుని ప్రగతిశీలమైన సకల అంశాలను ఇముడ్చుకుని ముందుకు సాగాలన్నది ఆయన ఆకాంక్ష. చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలో సాగిన పోరాటం చారిత్రాత్మకమైంది. పేదరికం బాధ తీరాలి అంటే భూ సంస్కరణలు ఒక్కటే మార్గం అని నమ్మిన కార్యవాది రాజేశ్వరరావు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కాకముందే 11వ ఆంధ్ర మహాసభకు చండ్ర రాజేశ్వరరావు హాజరయ్యారు. సాయుధ పోరాటంతో మమేకమయ్యారు. సాయుధ పోరాట లక్ష్యాలు నెరవేరిన తర్వాత ఆ పోరాటం కొనసాగించాలని అప్పటి సిపిఐ కేంద్ర నాయకత్వం భావించింది. కానీ
వాస్తవ పరిస్థితులు తెలుసు కాబట్టి అజ్ఞాతంగా ఉన్న కార్యకర్తలను కలుసుకుని సాయుధ పోరాటం విరమించవలసిన ఆవశ్యకతను వివరించిన తీరు నిరుపమానమైంది. వామపక్ష పార్టీల ఐక్యత ఎంత ప్రధానమైందో ఆయన ఆవేదనతో విడమర్చేవారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం విడివిడిగా ఉండాలని చంద్ర భావించేవారు. అందుకే అఖిల భారత రైతు సంఘంలో అంతర్భాగంగా ఉన్న వ్యవసాయ కూలీల కోసం 1968లో వ్యవసాయ కూలీల సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. క్షీణిస్తున్న ఆరోగ్యం కారణంగా 1989లో జరిగిన పార్టీ మహాసభలోనే ఆయన తప్పుకోవాలనుకున్నారు. కానీ ఆ మహాసభలో మళ్ళీ ఆయన్నే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 1990లో ప్రధాన కార్యదర్శి బాధ్యతలు వదులుకున్నారు. చివరకు 1992లో పార్టీలో అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 1993 నవంబర్లో ఆయన ఒక వీలునామా రాశారు. ఆ వీలునామాలో తాను ఎవరి దగ్గర ఏమీ తీసుకోలేదని, తాను ఎవరికి ఇవ్వాల్సింది ఏమీ లేదని రాజేశ్వరరావు అందులో రాశారు. తన పుస్తకాలు పార్టీకి, బట్టలు అవసరమైన వారికి ఇవ్వాలని రాశారు. ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఆయన అనుసరించే వైఖరిని, విధానాలను ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా ఓపికగా వారి వాదనను సంపూర్ణంగా వినటం రాజేశ్వరరావు లక్షణం. దళితులు, గిరిజనులు, మైనార్టీల మీద ఎక్కడ దాడి జరిగినా ఆయన వెంటనే స్పందించేవారు. తానే స్వయంగా వెళ్ళి దాడికి గురైన వారిని పరామర్శించి అవసరమైన సాయం చేసేవారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమైక్యం కావాలని ఆయన ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలేదు. నంద్యాలలో ఒక రాజకీయ సమావేశంలో చండ్ర రాజేశ్వరరావు మొట్టమొదటిసారి శ్రీశ్రీని మహాకవి అని సంబోధించారు. కొద్ది రోజుల క్రితం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణను నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ సందర్భంగా కామ్రేడ్స్ కలిసిపోవచ్చుగా అని నేను నారాయణ గారితో అన్నాను. అందుకు ఆయన మేము రెడీనే, వన్ సైడ్లో ఉంటే సరిపోదు కదా అని సిపిఎంపై పరోక్షంగా నారాయణ విమర్శ చేశారు.